కాంగ్రెస్ పార్టీ సరే, మరి టీడీపీ సంగతేంటి? టీడీపీ ఎలాంటి వారికి టికెట్ ఇస్తుంది? టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి బీఫామ్ రావాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అది ఏంటో ఓ టీడీపీ అభ్యర్థి మాటల్లోనే విందామా? ఇప్పుడే బాసును కలిసి వస్తున్నా, చిన్న బాసును కూడా కలిశాను, టికెట్ గ్యారంటీ అంటున్నారు. కాకపోతే ఓ కండిషన్ అంటున్నారు. గెలిచి రావాలంట, గెలిచి తీరాలంట. ఏం చేస్తావో, ఎలా చేస్తావో మాకు తెలియదు. గెలుస్తాను అంటే పార్టీ టికెట్. ఇవన్నీ పక్కన పెట్టు. ముందు నువ్వు కనీసం 100 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టుకోగలవా? ఆ సామర్థ్యం ఉందా? సత్తా ఉందా? 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటాను అని గ్యారంటీ ఇవ్వు. నీకు టికెట్ ఇప్పుడే అనౌన్స్ చేస్తాను. ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ పేరుగా నిన్నే ప్రకటిస్తాను. అధికార పార్టీనే గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతుంది. అధికారం కోల్పోయాం. ఈసారి గెలవకపోతే పార్టీ ఎంత నష్టపోతుందో తెలియంది కాదు. అందుకే టికెట్ల విషయంలో గెలుపు అనేది మాత్రమే చూస్తున్నాం. ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నా, కులాలు, మతాలు, రిజర్వేషన్లున్నా అన్నింటికీ మించి డబ్బు ముఖ్యం కదా. నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పు. టికెట్ ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉంది. అధికార పార్టీ వాళ్లు 10 రూపాయలిస్తే నువ్వు 40 రూపాయలివ్వాలి. ఆ సత్తా, దమ్ము నీకున్నాయా? టికెట్ అడగడం ఈజీనే, పోటీ చేయడం ఈజీనే, గెలవడం అనేది చాలా ముఖ్యం అంటూ టీడీపీ బాసులు హితబోధ చేశారంట. మీటింగ్ తర్వాత బయటకొచ్చిన ఓ టీడీపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థి మాటలివి. 100 కోట్లు అంటే మాటలు కాదు. ఆస్తులున్నా దాన్ని డబ్బుగా మార్చడం అనేది ఇప్పటికిప్పుడు కష్టం కదా. అయినా ఎమ్మెల్యే సీటు కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలుస్తామా? గెలిస్తే పర్వాలేదు, హోదా, పలుకుబడి పెరుగుతుంది. అదే 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత గెలవకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలతో అంతర్మథనంలో పడ్డాడంట ఆ అభ్యర్థి. నాకు ఉన్న ఆస్తులకు 100 కోట్లు అనేది సమస్య కాకపోయినా ఏపీలో టీడీపీ గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా పార్టీ గెలుస్తుంది. జనంలో ఆ మూడుంది. టీడీపీ టికెట్ వస్తే గెలుపు ఖాయమా అంటూ అతని నియోజకవర్గంలోని మీడియా మిత్రులకు ఫోన్లు చేసి అడుగుతున్నారంట ఆ అభ్యర్థి. అయితే ఎవరికి తోచిన విధంగా వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో 100 కోట్ల రూపాయల పార్టీ టికెట్పై డైలమాలో పడ్డాడంట ఆ అభ్యర్థి. ఏపీ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమే అనడానికి ఈ ఒక్క స్టోరీ చాలు. సీఎం జగన్ అంటున్న రెండే 2 వాక్యాలు ఇందుకు నిదర్శనం. ఒకటి, కురుక్షేత్ర యుద్ధమే జరగబోతుంది, రెడీగా ఉండండి అంటూ చెప్పడం. మరోది, గెలిపే లక్ష్యంగా ఆత్మ బంధువులను సైతం పక్కన పెడుతూ 50 మంది సిట్టింగ్స్ను మార్చడం. ఈ 2 అంశాలు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి యుద్ధాన్ని, గెలుపు లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ అదే తరహాలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. అవి ఇవి తర్వాత ముందు 100 కోట్లు ఖర్చు పెట్టుకునే దమ్ము, సత్తా ఉన్నాయా అని ప్రశ్నిస్తుంది. చూడాలి 100 కోట్ల అభ్యర్థులు ఎంతమంది దొరుకుతారో పార్టీకి.